తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకులకు నా నమస్తే అండి. ఈరోజు మీ అందరి కోసం రెండవ సంబంధం అమ్మాయిలనైతే పద్మశాలి నుండి అయితే తీసుకొచ్చానండి. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి అయితే ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. ఇందులో మీకు సెట్ అయ్యే అమ్మాయి ఉండొచ్చేమో, ఎందుకు చూడకూడదు, ఖచ్చితంగా మీరు చూడండి. మనకు స్టార్టింగ్లోనేమో మనం రిలేటివ్స్లో మనకు చుట్టాలు అనేవాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఎవరి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరిది వాళ్ళే చేసుకోవాలన్న ఉద్దేశంలో అయితే ఉన్నారు. అందుకోసమే ఈరోజు మీ అందరి కోసం, మా పద్మశాలి అన్నదమ్ముల కోసం అయితే ఈరోజు రెండో సంబంధం అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు అయితే తీసుకొచ్చాను. అన్నలు ఫోన్లో ఫోటోలు పెట్టండి, మేము చూసి వస్తాం, అలా కాదు సార్. ఏంటంటే వస్తేనే ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు, మీకు పూర్తి వివరాలు చెప్తారు. మీరు ఈ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఎలా కావాలి అనుకుంటున్నారు, ఏ ఏరియా నుంచి కావాలి అనుకుంటున్నారు, మాకు తెలియాలి కదండి. ఫోన్లో మాట్లాడితే ఏది అవ్వదు. మీరు దయచేసి మా ఆఫీస్కి రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరి కోసం అయితే రెండో సంబంధం అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈరోజు మీ అందరి కోసం రెండో సంబంధంలో ఫస్ట్ అమ్మాయి అయితే మీకు డీటెయిల్స్ అయితే నేను చెప్పబోతున్నాను. మీరు ఖచ్చితంగా వినాలని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మీకు సెట్ అవుతుందేమో అన్న ఆలోచన నాకు కూడా ఉంది నా అన్నదమ్ముల కోసం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/8/1997, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ MBA చేశారు. ఈ అమ్మాయి ఏంటంటే రెస్టారెంట్ రన్ చేస్తుంది. ఎక్కడ అని చూస్తున్నారో మన హైదరాబాద్ మెహదీపట్నంలో అయితే రన్ చేస్తున్నారు. వీళ్ళు సంవత్సరానికి 12 లక్షలు అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ హైదరాబాద్ లోనే చూస్తున్నారండి. ఎందుకంటే ఈ అమ్మాయి హైదరాబాద్ లో రెస్టారెంట్ రన్ చేస్తున్నారు కాబట్టి నాకు వచ్చే అబ్బాయి కూడా నాలో బిజినెస్ పరంగా ఉండాలి, నా దాంట్లో కూడా కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి, మేము ఇద్దరం కలిసి చేసుకుంటామన్న ఆలోచన అమ్మాయిదండి. ఇలాంటి అమ్మాయి కోసం మన హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఎలా అని చూస్తున్నారు, మన ప్రైవేట్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/10/1988, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ B ఫార్మసీ చేశారు, ప్రైవేట్ ఎంప్లాయీగా అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. కామారెడ్డిలో అయితే ఉంది ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే చూస్తున్నారండి. ప్రైవేట్ అయినా పర్లేదు, బిజినెస్ అయినా పర్లేదు, సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, అందమైన మంచి ఫ్యామిలీ నుంచి అయితే అబ్బాయి కావాలి అని అయితే ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ అండి. ఏంటంటే పిల్లలు లేకుండా చూస్తుంది, పిల్లలు లేకుండా కావాలి, నాకు మంచి అబ్బాయి, నన్ను అర్థం చేసుకున్న అబ్బాయి కావాలి. ఇలాంటి అమ్మాయి కోసం మన పద్మశాలి కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసరి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. ఎలా అని చూస్తున్నారు, నేను చెప్తున్నాను, మీరు వినండి. ఇప్పుడు నేను తీసుకొచ్చింది సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/7/1993, హైట్ 5.4 ఉంటారు, ఎడ్యుకేషన్ MTech చేశారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా అయితే చేస్తున్నారు. ₹1,00,000 అయితే సంపాదిస్తుంది. వీళ్ళు మన సంగారెడ్డిలో ఉంటారు, కానీ అమ్మాయి హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి అబ్బాయి కావాలి, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటుంది. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ బాగుంది, వీళ్ళు కూడా మన సంగారెడ్డిలో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. నా కూతుర్ని కూడా నేను వెల్ సెటిల్ ఫ్యామిలీకి ఇవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ రెండవ సంబంధం కాబట్టి మంచి ఫ్యామిలీకి ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. పిల్లలు లేకుండా అయితే కావాలి, జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన పద్మశాలకు అన్నదమ్ములు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 29/12/1990, హైట్ 5.4 ఉంటారు. ఈ అమ్మాయి అయితే డిప్లొమా చేసింది, మెకానిక్ ఇంజనీర్ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 20 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు మన ఎక్కడ ఉంటున్నారంటే వీళ్ళు మన కోల్కడలో ఉంటున్నారు. అయితే వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, ఇక్కడ ఉంటారు, కానీ జాబ్ అయితే మన హైదరాబాద్ లోనే చేస్తుందండి. ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి ఫ్యామిలీ కావాలి, ఏదైనా పర్లేదు, జాబ్ బిజినెస్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సాఫ్ట్వేర్ అయినా, ఎక్కువ వీళ్ళైతే గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం మన పద్మశాలి అన్నదమ్ములు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసని తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/1990, హైట్ 5.5 ఉంటారు, ఎడ్యుకేషన్ BTech చేశారు. ఈ అమ్మాయి అయితే సాఫ్ట్వేర్గా చేస్తున్నారు. 20 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే మన హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్ ఆరంగఢ్లో అయితే ఉంటున్నారు. వీళ్ళు హైదరాబాద్లోనే ఆరంగఢ్లో సెటిల్ ఫ్యామిలీ అండి. ఇవి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలోనే కావాలి అనుకుంటున్నారు.
సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ కాబట్టి ఇద్దరు సేమ్ ఫీల్డ్లో ఉంటే బాగుంటుందన్న ఆలోచన ఈ అమ్మాయిదండి. ఈ అమ్మాయికి అయితే పిల్లలు అలా ఏం లేరు. ఈ అమ్మాయి కూడా పిల్లలు లేకుండానే చూస్తుంది. ఇలాంటి అమ్మాయి కోసం మన పద్మశాలి కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రకం మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఎలా అని చూస్తున్నారు, మళ్ళీ సాఫ్ట్వేర్ అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి. 20/12/1980 హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా అయితే చేస్తున్నారు. ఎక్కడ అంటే మన బెంగళూరులో చేస్తున్నారు. నెలకి ₹1,00,000 అయితే సంపాదిస్తున్నారు. బెంగళూరులో జాబ్ చేస్తుంది కాబట్టి బెంగళూరు చుట్టుపక్కల ఏరియాలోనే కావాలి అనుకుంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈమె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి ఆ ఏరియాలోనే కావాలి అనుకుంటున్నారు. వీళ్ళైతే బెంగళూరులో సెటిల్ ఫ్యామిలీ అండి. సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే అబ్బాయిని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన పద్మశాలి కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి, నేనైతే ఈరోజు రెండవ సంబంధం అమ్మాయిలను అయితే తీసుకొచ్చానండి. వీళ్ళైతే పిల్లలు లేకుండా చూస్తున్నారు. అందరూ జాబర్స్ కాబట్టి వీళ్ళు కూడా జాబ్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన పద్మశాలి కుటుంబ సభ్యులు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కొంచెం పెళ్లి చేసుకుంటామన్న ఉద్దేశంలో ముందుకు రండి. వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.